సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలను పునరుద్ధరించారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజురెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందలాది మెడికల్ బోర్డులు నిర్వహించి అనేక మంది కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహించి కొంతమందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి నెలా మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి సుమారు 2000 మందికి పైగా నిర్మిస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని మిర్యాల రాజురెడ్డి యాజమాన్యాన్ని కోరారు. అలాగే కొద్ది రోజులు కొనసాగినటువంటి సింగరేణిలో కూడా ఈ 5 జాతీయ సంఘాలతో పాటు సాజకు ఆ రోజు తెలుగుదేశంతో మిలాఖతై ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల వారసత్వ ఉద్యోగాలను పోగొట్టినాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఏఐటీసీ చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా మిగిలినటువంటి కార్మికులకు నెలకు 25 మంది చొప్పున ఇచ్చేసి కొంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి 2 లక్షలు ఆ విధంగా పోగొట్టినటువంటిది ఆ తర్వాత శాశ్వతంగా రద్దు చేసినటువంటి ప్రక్రియ మనం చూసాం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి 3200 మందికి ఒకే సంవత్సరంలో 2014 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా 2018లో మెడికల్ బోర్డు ప్రక్రియను ఏర్పాటు చేసి వందలాది మెడికల్ బోర్డులు నిర్వహించి ఒక్కొక్క బోర్డులో 150-180 మందిని అన్ఫిడ్ చేసి దాదాపుగా 15,000 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత. భారతదేశ బొగ్గు పరిశ్రమలలో అంటే కోల్ ఇండియా అయితేంది, నైవేల్ లాంటిది అయితేంది, సింగరేణి లాంటిది అయితేంది, కష్టతరమైనటువంటి పనులు కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో అనేక రోగాల బారిన పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో కోల్ ఇండియా, సింగరేణులు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి